దీని వెనకాల ఎవరైనా ఉన్నారు అని వెనకాల అనుకుంటున్నారా? ఉన్నా లేకున్నా ఆమె మాట్లాడే మాటలు ఇప్పుడు ఒక కొత్తగా రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటే ఆమె కంటే ఎక్కువగా బలంగా అవే మాటలు వినిపించే వ్యక్తి ఉన్నప్పుడు అవే మాటలు ఈమె వినిపించడం వల్ల ఉపయోగం ఏముంది? ఒక కొత్త పద్ధతిలో పోవాలి. జనంలో పోయినప్పుడు సమస్యలు తీసుకుంటుంది. డెఫినెట్గా అభినందిస్తాం. ప్రజలకి ఎవరు పోయినా వాళ్ళు ఎన్ని తప్పులు చేసిన వాళ్ళైనా ప్రజా సమస్యల మీద నిలబడ్డప్పుడు తప్పకుండా వెల్కమ్ చేస్తాం. అంతవరకు పరిమితం కాకుండా సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుత ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది. సమస్యల కారణాలను తప్పు పట్టేటప్పుడు 2 సంవత్సరాల నుంచి ఉన్న ఈ పాలనను పక్కకు పెట్టి గత 5 ఏళ్ల కింద ఉన్న వాళ్ళను తప్పు పట్టడం అంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదని. ఒకవేళ ఇద్దరిని కలిపి మాట్లాడినా కూడా అప్రిషియేట్ చేయొచ్చు. బట్ కేవలం గత ప్రభుత్వం మీదనే దృష్టి పెట్టి వాళ్ళనే అటాక్ చేస్తూ ఈ ప్రభుత్వం మీద 10-15 మాటలు మాట్లాడితే ఒక్క మాట మాత్రమే ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది అని చెప్పకుండా. కాబట్టి అది డెలిబరేట్గా ఆమె టీఆర్ఎస్ను టార్గెట్ చేసింది. డెలిబరేట్గా హరీష్ రావును, కేటీఆర్ను, కేసీఆర్ను టార్గెట్ చేసింది. నేను మొదటి రోజు చెప్పిన కేసీఆర్ హరీష్ రావు భుజాల మీద తుపాకీ పెట్టి కేసీఆర్ను కాలుస్తుంది అని. పార్టీ పట్టించుకోలేదు. బట్ ఇప్పటికైనా ఇంత దూరం వచ్చిన తర్వాతనైనా ఎమ్మెల్యేలతో మాట్లాడించినందుకు తప్పకుండా ఆ పార్టీకి నేను అభినందనలు చెప్తా. గట్టిగా ఎదుర్కోవాలి. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కేసీఆర్ గారి ఆదేశాలతో నేను ఈ మాటలు మాట్లాడుతున్నా అని చెప్పి ఆమె పట్ల ఒక స్టాండ్ ప్రకటించాలి. ఎందుకంటే సస్పెండ్ చేసి వదిలించుకున్నారు. బయటికి పోయిన తర్వాత ఆమె మాట్లాడే మాటలకు కూడా అఫీషియల్గా దానికి సమాధానం ఉండాలి కదా. కాబట్టి వాళ్ళు ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది.